హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. పిఠాపురంలో వర్మ గారు కిరికిరి బాగా ఎక్కువైపోయింది. ఇంకా నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేయటం కామన్ అయిపోయిందని చెప్పాలి. అసలు వర్మ గారి బాధ ఏంటి? అక్కడ పిఠాపురంలో ఇంకా ఆయనకి తప్ప ఎవరికి సీట్ ఇవ్వకూడదా? అంత పెద్ద తోపు లీడరా అనేటువంటిది మనం ఆలోచించాలి, డెఫినెట్గా ఆలోచించాలి. ఎందుకంటే ఆయన మాటలు శృతి మించుతున్నాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కూటమికి ముఖ్యంగా ఆయన మాటల వల్ల, ఆయన చేష్టల వల్ల చాలా చాలా ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితులు ఆయనే క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఆయన పేజ్లో ఒక వీడియో పెట్టుకున్నారు. ఒకసారి దాని గురించి మీకు చూపించి ఆ తర్వాత దాని మీద క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. చూసారు ఎంత సాడ్ మ్యూజిక్ పెట్టుకున్నారో. వాళ్ళందరూ వచ్చి నా మీద కనబడ్డారు. నా మీద కనబడ్డాంటి నాకు పడేంటి కార్యకర్తలందరినీ బయట తెచ్చారు. ఎంత పాపం కష్టం. కూడా ముఖ్యమంత్రి బొమ్మ వేయట్లేదు పిఠాపురం నియోజకవర్గంలో. ఏ ఒక్క ఆఫీసర్ కూడా వేయట్లా. మా లీడర్ అవమానం అయితే మేము కూరుకుంటాం. అలాగే మేము పవన్ కళ్యాణ్ అవమానం మేము ఊరుతాం. జగన్ గెలిపించాం. మేము వాడేంటి ఎన్నికోటి పొడిచి వచ్చాడు. డబ్బు ఖర్చు పెట్టిన ధర్మం, అందరూ దాసింది ధర్మం లీడర్ ఇంట్లో. ఎలక్షన్ లో ఎన్నికోటి పొడిచిన ధర్మం. మామూలు మ్యూజిక్ లేదు అసలు. పాప ఆయనకి అన్యాయం జరిగిపోయింది వర్మ గారి. తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదండి. పాపం చూసారా ఎంత బాధ వచ్చేసింది ఆయనకి. చెప్పండి వర్మ గారు, ఇంకా ఆయన తోసేసినాయి అనమాట. ఆయన వాళ్ళు మాత్రం కాళ్ళు కొడి కూర్చుంటారు. ఏంటి ప్రతి మీటింగ్ లో చంద్రబాబు ఫోటో తీశారు. తెలుగుదేశం పార్టీ అంటే బలమైన పార్టీ, పార్టీ అధ్యక్షుడు చెప్పే మాట పార్టీ అండర్లైన్ మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకోబట్టి తోలు తీస్తాం. జనసేనతో బాగలేదు, పాత జనసేన మేము ఒకే కుటుంబం, మా దగ్గర చదివాడే మట్టి చెప్తాను. మట్టిలో కూడా వచ్చావు, నీ స్కామ్లు ఆపుకోవడానికి వచ్చావు. నీ స్కామ్లు బయట తీరినట్టు నాకు ఏదైతే బొమ్మగిరి సొసైటీని నువ్వు లభించేవి, నువ్వు అమ్మిన భూమిని అన్ని కూడా నేను తీర్చబోయి. కానీ మేము చంద్రబాబు నాయుడు లాంటి క్రమశిక్షణ నాయకుడు తెలియదు కాబట్టి అండర్లైన్ చేసుకోండి. క్రమశిక్షణ, అలాగే తెలుగుదేశం పార్టీకి చాలా లాయల్గా పనిచేసేటువంటి వ్యక్తి. ఇందులో మనం ఆయన గురించి దాని గురించి మనం ప్రత్యేకించి చెప్పడం కాదు, చూపిద్దాం. ఆయన ఎంత లాయల్గా, చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేకపోతే ఏ రకంగా ఈరోజు ఆయన మాట్లాడారో. ఆయన గతంలో 2014లో టీడీపీకి వ్యతిరేకంగా పోటీ చేసి ఇండిపెండెంట్గా టీడీపీ సీటు ఇవ్వకపోతే టీడీపీ మీద రెబల్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వర్మ గారు. ఓకేనా? సరే, దాని గురించి కూడా పక్కన పెడదాం. 2019లో ఇంత పెద్ద లీడరు, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించేసినటువంటి లీడరు ఆయనే గెలవలేకపోయాడు అనుకోండి. అంత మామూలు లీడర్ కాదనమాట. అంతకు మించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పెండెం దొరబాబు అనేటువంటి వ్యక్తి మీద ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఇష్టానుసారం ఏదో చేసేస్తున్నారు, అది ఇది అని చెప్పి చెప్తున్నారు. బాగానే ఉంది. ఇక్కడ పెండెం దొరబాబు గారు అనే వ్యక్తికి 2024లో వైఎస్ఆర్సీపీ సీటు ఇవ్వకపోతే ఆయనేమి ఇదిగో ఇలా ఆ పార్టీ మీద, నేను ఇంతలా వినిపించలేను, కొంచెం బీప్ వేసుకోండి. ఇది ఇలా అయితే ఎవరు చేయలే, అర్థమైందా? ముఖ్యంగా వర్మ గారు లాగా ఇలా బయటకు వచ్చి ఆయన తిట్టడం, ఆయన ఇలా బయట వాళ్ళ ఆ పార్టీకి సంబంధించి క్రమశిక్షణ పేరు చెప్పారు కదా, క్రమశిక్షణకి సంబంధించి అనమాట. ఓకేనా? ఇగో ఇలాగా ఫోటోల గురించి ఆయన ఇప్పుడు మాట్లాడేస్తున్నారు కదా, గింజుకుంటున్నారు కదా వాళ్ళ కార్యకర్తలు. ఓకేనా? వర్మ గారి అనుచరులు ఏ రకంగా చేస్తున్నారో మీరు ప్రత్యేకించి చూడండి. వర్మ గారు మరి దీనికి సమాధానం ఏం చెప్తారు? వర్మ గారు మీరే చెప్పాలి చక్కగా. మీరు ఏదో లాయల్గా టీడీపీ పార్టీకి ఉన్నాను, టీడీపీ పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీకి నేను క్రమశిక్షణ గల నాయకుడిగా, కార్యకర్తగా ఉన్నాను అంటే ఇదేనా సార్? నారా లోకేష్ గారిని అమ్మనాబూతులు తిట్టించినటువంటి మీరు ఆ రోజు ఏమైపోయారు? తెలుగుదేశం పార్టీ జెండాలు అంటే ఎంత ఉన్నతంగా మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు సరే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఆయన ఫోటో లేదు, చంద్రబాబు నాయుడు గారిదే అన్నారు. మరి మీరేం చేశారు? నారా లోకేష్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో చింపించేసి మరి అలాంటి కార్యకర్తల మీద ఏమన్నా చర్యలు తీసుకున్నారా? తెలుగుదేశం పార్టీకి లాయల్గా ఉండేటువంటి మీరు అసలు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి మీరు ఎందుకు గెలవలేకపోయారు?
ఆ పార్టీ మీద ఎందుకని రెబల్గా పోటీ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పార్టీ అధినేత మాట వినేటువంటి వ్యక్తే మీరైతే 2014లో మీరు ఎందుకని ఇండిపెండెంట్గా పోటీ చేశారు చెప్పండి. ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చాలా బలంగా కూటమిని అలా ఒక దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తుంటే మీలాంటి నాయకుల వల్ల అలా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక విజనరీ చేసుకుంటూ ఆయన ఒక విజనరీ, ఆయన సీనియారిటీతో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాట పట్టేటువంటి కార్యక్రమం చేస్తుంటే మీరేం సార్ ఇలా చేస్తున్నారు? ఇదేంటది అసలు? ఇదేం పద్ధతి? ఆలోచించుకోవాలిగా. సరే, ఫ్లెక్సీకి సంబంధించి నిన్న ఆల్రెడీ మీకు వీడియో చేశా, కావాలంటే మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఆ ఫ్లెక్సీలో ఆయన అన్నట్టుగా ఫోటో ఉందా లేదో మీరే చెప్పండి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. గతంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెద్దగా ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఫోటో చిన్నగా ఉందని చెప్పి ఆయన అబ్జెక్షన్ పెడితే అక్కడ ఉండేటువంటి అధికారులు ఈసారి సమాంతరంగా నార్మల్గా కూడా ఏ నియోజకవర్గంలో అయినా ఎమ్మెల్యే ఫోటో పెద్దగా పెట్టుకోవడం అనేది కామన్. అది టీడీపీ నియోజకవర్గం నుండి, బీజేపీ నియోజకవర్గం నుండి, జనసేన నియోజకవర్గం నుండి, ఇంకొక వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం నుండి, అది ప్రత్యేకంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే హైలైట్ అవడం కోసం వాళ్ళు చేసుకునేటువంటి ప్రోగ్రాంలో ప్రోటోకాల్ ప్రకారం ఇలా పెట్టి ముఖ్యమంత్రికి సంబంధించి చిన్నది పెట్టుకుని ఆ లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యే చాలా పెద్దది పెట్టుకుంటారు. ఇది వర్మ గారికి తెలీదా అంటే 100% తెలుసు. నేను నిన్న కూడా అదే చెప్పా. ఇది నిన్న జరిగినటువంటి ఆయన గొడవకి సంబంధించినటువంటి లోపల స్టేజ్ మీద పెట్టినటువంటి వీడియో ఇది. మరి ఈ ఫ్లెక్సీకి సంబంధించి ఆయన ఎందుకు మాట్లాడలే? ఎక్కడో బయట ఎక్కడో ఒక ఫ్లెక్సీని తీసుకొచ్చి దాంట్లో ఫోటో లేదు, చంద్రబాబు నాయుడు గారు ఫోటో కనిపించట్లేదు, ఇది కుట్ర అంటే 175 నియోజకవర్గాల్లో, ముఖ్యంగా జనసేన పార్టీ పోటీ చేసినటువంటి, తెలుగుదేశం పార్టీ పోటీ చేసినటువంటి మిగతా నియోజకవర్గాల్లో 134 నియోజకవర్గాల్లో అన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటోను పెడుతున్నారా సార్? అదే లేవనెత్తితే మీరేం చెప్తారు? సమాధానం చెప్పండి. పోనీ దాని గురించి కూడా పక్కన పెడదాం. ఇంకొక మాట మాట్లాడారు మీరు, లోకల్ నాన్ లోకల్ మాట్లాడుకుందామా? పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడి నుంచో మేము దత్తత తీసుకొచ్చుకోలేదు, దత్తత రాలేదు, మేము లోకల్ ఎక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగారా? నారా లోకేష్ గారు ఎక్కడ పుట్టారు సార్? ఎక్కడ పెరిగారు సార్? ఎక్కడ నియోజకవర్గం సార్? చంద్రబాబు నాయుడు గారిది ఎక్కడ నియోజకవర్గం సార్? ఏ నియోజకవర్గంలో పుట్టారు సార్? ఎక్కడ ఆయన ఇప్పుడు పోటీ చేస్తున్నారు సార్? చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి సార్. అలాగా కొన్ని వందలు ఉంటాయి. ఎవరు వాళ్ళని సొంత నియోజకవర్గంలో అలాంటి రూల్ ఏమన్నా పెట్టారా చెప్పండి. పోనీ రాజ్యాంగాన్ని మార్చేశారా పోనీ వర్మ గారి కోసం? మీరంత తోపు లీడర్ అయితే మీరు అసలు 2019లో ఎందుకు ఓడిపోయారు దాని గురించి చెప్పండి. 2009లో ఎందుకు ఓడిపోయారు దాని గురించి చెప్పండి. మీరు ఏది పడితే అది మీకు చాలా గొప్పగా ఊహించేసుకోండి, కాకపోతే పక్క వాళ్ళ మీద రుద్దకండి. అది అర్థమైందా? మీరు మీ గొప్ప లీడర్, మీ లీడర్ తత్వాన్ని అక్కడే పెట్టుకోండి. ఇక్కడ మీరు ఏ నియోజకవర్గం జోలికి వచ్చినా సరే ఎవరు సరిగ్గా పట్టించుకోలేదు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గానికి వచ్చారు. ఇది చాలా 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 పెద్ద తప్పు. ఇది పదే పదే రిపీట్ చేసేటువంటి పద్ధతి ఉంటే ఇకనైనా ఆపేసుకోండి. మీకు ఏముంటే అవన్నీ జాగ్రత్తగా ప్యాక్ చేసుకుని లోపల పెట్టేసుకోండి. అంతేగాని ప్రతిసారి కూడా మేము ఇలాగే చేస్తాం, మేము ఎక్కడ గురించి నాకు అనవసరం, పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఆయన నియోజకవర్గమే కాబట్టి ఇక్కడ నాకు సీటు రాదు కాబట్టి నేను ఏదో ఒక రకంగా ఆయన తప్పించేటువంటి ప్రయత్నం చేస్తానంటే మీ తరం కాదు సార్. నేను చాలా క్లియర్గా చెప్పేస్తున్నా, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిదే, పిఠాపురం జనసేనదే. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉన్నంతకాలం పిఠాపురం ఆ పార్టీదే. అర్థమైందా? మీరు ఇది ఫిక్స్ అయిపోండి, మైండ్గా బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి. ఇంకొక ఆలోచన లేకుండా వెళ్ళిపోండి అంతే. ఇంకా మళ్ళీ పదే మీరు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. పద్దాకా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టి, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంత హుందాగా ఉన్నారు, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. కూటమి ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారు ఒక వెన్నెముకగా నిలిచి ఈరోజు కూటమిని బలపరిచి ఆ అధికారంలోకి తీసుకొస్తే తూట్లు పడవాలనేటువంటి ప్రక్రియ మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను కదా, వర్మ గారు ఆగాలి. వర్మ గారు ఇక్కడతో ఆగిపోండి, లేదా మీకు చాలా ఇబ్బంది అయిపోద్ది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గివట్లు అంటే మరి ఆయన సీట్ ఇవ్వకపోతే ఆయన కామ్గా కూర్చున్నారు, మరి మీరు కామ్గా కూర్చున్నారా? అమనాబూతులు తిట్టించలేదా నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని? ఆ పార్టీకి సంబంధించినటువంటి జెండాలు తగలబెట్టలేదా? మరి ఆయన ఏమైనా తగలబెట్టారా? పెన్నెం దొరబాబు గారు ఏమైనా తగలబెట్టారా? కొవ్వట్ అంటే ఎవరన్నారు ఇప్పుడు? మరి
సైలెంట్గా కూర్చున్న ఆయన, లేదంటే రెచ్చిపోయినటువంటి మిమ్మల్ని, ఆ పార్టీకి రెబల్గా పోటీ చేసినటువంటి మిమ్మల్ని, లేదంటే సైలెంట్గా కూర్చున్న ఆయన? చెప్పండి, ఎవరిని కొవ్వొట్టు అంటారో మీరే చెప్పాలి.